కార్యక్రమం చేసుకొని పోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు, ఇతర కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇవన్నీ జరుగుతుంటే ఆదరణ చూసి అసహనంగా ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో కలిసి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఇవాళ సాక్షాత్ ప్రధానమంత్రి అయినే కాళేశ్వరం గురించి మేమిద్దరం టీఆర్ఎస్ మేము కలిసి ఉన్నామట. కేంద్రంలో ఏ బిల్లు పెడితే ఆ బిల్లు సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఈ దేశంలో అత్యంత అవినీతి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇలా మళ్ళీ ఈ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ పార్టీని దూషించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి. 10 సంవత్సరాలుగా పార్లమెంటులో ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి, ఏటీఎం కవిత గారు జైలుకు పోతారు, ఇంకోరు జైలుకు పోతారన్న బీజేపీ పార్టీ ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలే. ఇగో ఇది వాళ్ళకున్న ఢిల్లీల దోస్తి, గల్లీల కూతురి. దయచేసి గమనించండి. ఇలా మీ అందరినీ కోరుతా ఉన్నాం, రేపు రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఇతర హామీలు అన్ని అమలు కావాలంటే రాబోయే కాలంలో వాళ్ళు చెప్పినటువంటి డబుల్ ఇంజన్ లెక్క తెలంగాణ ఉన్న పార్లమెంట్ సభ్యులన్నీ కూడా ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీకి అప్పచెప్తే రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకోవడానికి అవకాశం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా అమలు చేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరూ కూడా ఇటువంటి విధంగా విద్య, వైద్యము, సంక్షేమానికి సంబంధించి రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యత చేయాలని ఇవ్వడానికి మేము అందరూ కూడా సంకల్పంతో ఉన్నామనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఈరోజు నియామకాలు పొందుతున్న అందరూ కూడా ప్రత్యేకించి ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మాట్లాడిన తర్వాత ఆడియన్స్లో చాలా ఉత్తేజం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మన ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క